ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ బిజ్జం చిన్న నరసయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని కసనపల్లి గ్రామంలో ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ బిజ్జం చిన్న నరసయ్య ఆధ్వర్యంలో కాకినాడ ఎస్బీసీ వైద్యశాల వైద్యులచే మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి కాకినాడ ఎస్బీసీ వైద్యశాల వైద్యులు డాక్టర్ జోష్న, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ వంశీ, డాక్టర్ రవికుమార్, డాక్టర్ కమలేశ్వరు, డాక్టర్ సలోమి పాల్గొని వైద్య శిబిరానికి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను అందజేశారు. మండలంలో అనేక ప్రాంతాల నుండి అనేక గ్రామాల నుండి అధిక సంఖ్యలో మహిళల పురుషులు పాల్గొని వైద్య సేవలను పొందారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ బిజ్జం చిన్న నరసయ్య మాట్లాడుతూ కొమరోలు మండలం లాంటి మారుమూల గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం కోసం వారికి వైద్య సేవలను ఉచితంగా అందించడం కోసం వైద్య శిబిరాన్ని నిర్వహించామని, కాకినాడ వైద్య సిబ్బంది ఈ రోజు విశేష సేవలు అందించారని కొనియాడారు. 150 మందికి వైద్య సేవలు అందించారని, మందులను కూడా ఉచితంగా అందజేశారని కొనియాడారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ వంశీ, డాక్టర్ జోష్న మాట్లాడుతూ ఫ్రెండ్స్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఇలా ఉచిత వైద్య సేవలు చేయడం చాలా సంతోషకరమైన విషయం అని, ఎవరైనా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ వైద్య సిబ్బందితో పాటు ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సభ్యులు రమేష్, నరసింహులు, దేవినమ్మ ఇతరులు పాల్గొన్నారు. ఎస్బీసీ కాకినాడ వారి ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ కొమరోలు వారు ఈరోజు కృష్ణపల్లె గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్బీసీ వారి ఆర్థిక సహకారంతో ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి ఫ్లోరోసిస్, ముఖ్యంగా ఫ్లోరోసిస్ మీద అనేకమైనటువంటి దంత సమస్యలు మరియు చాలా మందికి కీళ్ళ నొప్పులు, ఫ్లోరోసిస్ వలన కీళ్ళ నొప్పులు, అదేవిధంగా జ్వరాలు, బీపీ, షుగర్, గుండె సంబంధించినటువంటి టెస్టులు ఎస్బీసీ ద్వారా చేయడం చాలా సంతోషకరం. ఈ విధంగా అనేకమైనటువంటి క్యాంపులు ఈ కొమరోలు మండలం మారుమూల ప్రాంతమైనటువంటి ఈ కొమరోలు మండల ప్రాంతంలో అనేకమైనటువంటి క్యాంపులు చేయాలని ఎస్బీసీ సంస్థ వారికి తెలుపుతూ, వచ్చినటువంటి డాక్టర్లందరికీ కూడా ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ మరియు ఎస్బీసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎస్బీసీ వారికి ఈ విధంగా అనేకమైనటువంటి మందులను ఉచితంగా అందజేసి ప్రజలలో ఉన్నటువంటి రోగాలను నయం చేయడానికి వారు చేస్తున్నటువంటి తోడ్పాటుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరెన్నో క్యాంపులు ఈ కొమరోలు మండలంలో చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 3వ తారీఖు ఏప్రిల్ నెల ఈ కొమరోలు మండలం కసినపల్లి ఊర్లోని మరి కాకినాడ నుంచి ఎస్బీసీ కేటీసీ సంస్థ తరఫున, అలాగే మరి ఇక్కడ కొమరోలులోని ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ తరఫున కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపుకు గాను మా తరఫున ఎస్బీసీ నుంచి డాక్టర్ జోష్న గారు, డాక్టర్ రవికుమార్ గారు, అలాగే కమలేశ్వరరావు గారు డెంటల్ డాక్టర్, వీరందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ గ్రామ మరియు మండల ప్రజలందరికీ కూడా అనేకమైన వైద్య పరీక్షలు చేసి వారికి ఉన్న సమస్యలకి మందులను ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకున్న కొమరం మండలం ప్రజలందరికీ మా ధన్యవాదాలు. ఇలాంటి క్యాంపులు మరెన్నో ఇక్కడ చేయాలని మేము అనుకుంటున్నాము. సో ఎస్బీసీ కేటీసీ సంస్థ తరఫున కూడా మీ అందరికీ మా థ్యాంక్స్. దిస్ ఇస్ డాక్టర్ జోష్న. మేము ఎస్బీసీ కాకినాడ నుంచి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ చాలా మంది ప్రజలకి ఫ్లోరోసిస్, ఇంకా కీళ్ళ నొప్పులు, ఇంకా గుండె సమస్యలు, ఇక్కడ చాలా మందికి షుగరు, బీపీ ఇవన్నీ ఉండడం వల్ల మేము ఇక్కడికి ఈరోజు వచ్చాము. సో మేము ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ తరఫున వాళ్ళు కూడా మాకు చాలా సహాయం చేశారు ఇక్కడ రావడం కోసం. ఇక్కడ చాలా మంది కొమరోలుపల్లిలో చాలా మంది ఇక్కడికి వచ్చి వాళ్ళు మమ్మల్ని కూడా ప్రోత్సహించి మేము వాళ్ళకి ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చాము. సో ఇంకా మేము ఆల్ ఓవర్ స్టేట్ మొత్తం క్యాంప్స్ ఇలాంటివి ఎన్నో ఏర్పరిచాము. ఇంకా ఎవరికైనా సరే ఇలాంటి సమస్యలు ఉండి వాళ్ళ ఊర్లలో ఇలాంటి సమస్యలు ఉంటే వాళ్ళు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ సమస్యల్ని మాకు క్లియర్గా ఫోటోలతో సహా మొత్తం అక్కడ ఏమున్నాయి అవన్నీ మాకు పిక్చర్స్ పెట్టి డెఫినెట్లీ మాకు తోచినంత వరకు మేము అక్కడికి వచ్చి మా తరపున ఎస్బీసీ తరపున మేము అక్కడికి వచ్చి తప్పకుండా సహాయం చేస్తాము. ఫ్రీ మెడిసిన్స్, ఇంకా ఫ్రీ ట్రీట్మెంట్. ఇక్కడ డాక్టర్స్ కూడా అందరూ స్పెషలైజేషన్స్ ఉన్నారు. ఎండి డాక్టర్స్, ఇంకా డెంటల్ డాక్టర్, వీళ్ళందరూ ఉన్నారు. మా టీం నుంచి మేము అక్కడికి వచ్చి డెఫినెట్లీ మేము హెల్ప్ చేస్తాము.